మన ముందుగా యోనా గ్రంథము 1వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన అంశం ఏంటో అక్కడ రాశాను. మీరు శుభ్రంగా చదువుకోవచ్చు. ఏంటంట? నిద్ర వల్ల కలిగే నష్టాలు. అంశం పేరు నిద్ర వల్ల కలిగే నష్టాలు. అందులో 3 నష్టాలు ప్రాముఖ్యంగా ఉంటాయి. ఒకటి, ప్రార్థనా జీవితము ఉండదు. నిద్ర ఎక్కువగా ఉన్నామనుకో ప్రార్థన చేయాలనిపిస్తుందా? అనిపించదు. కాబట్టి ప్రార్థనా జీవితము ఉండదు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడు. అదేంటిది? ప్రార్థన లేకపోతే నివసించడా? ఏమన్నా సరే, ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలట? దానియేలు ఎప్పుడెప్పుడు చేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు మీకు అందరూ తెలిసినటువంటి భక్తుడు. ఆయన దానియేలు రోజుకి 3 మార్లు అనే మాట కనబడుతుంది బైబిల్లో. 3 మార్లు అంటే 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా గొప్పవాడు, భక్తిపరుడు కాబట్టి అలా చేశాడండి. మాకు 3 పట్ల ప్రార్థన చేసుకుంటే మాకు భోజనాలు ఎలా వస్తాయి, మా పిల్లలకి మా ఆరోగ్యాలు వీటి విషయాల్లో మాకు కానీ పనులు ఉండవా అనే ప్రశ్న మాత్రం వేయవాలండి. అనే ప్రశ్న వేసేదానికి మనకు హక్కు లేదు. ఎందుకని? నేనేమన్నా అమ్ముకునే కొన్నాడా? డబ్బులు ఇచ్చి కొన్నాడా? ప్రాణం పెట్టుకున్నాడు. ప్రాణం పెట్టుకున్నటువంటి వ్యక్తికి మనం ఎలా కృతజ్ఞత కలిగి జీవించాలో బైబిల్ గ్రంథమే చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి శుభ్రంగా మనం చెప్పాడు. అయినా కూడా ఆయన చెప్పాడు ఒక పాటలో, యేసయ్య గారు వాళ్ళ గ్రూప్ రాసినటువంటి పాటలో, నేను నా సంకల్పాన్ని ఏది దాచిపెట్టలేదు, మీకు ప్రతి విషయాన్ని మీకు చెప్పుకుంటూనే వస్తాను. అయినా కూడా మీకు ఏమొచ్చింది? నిద్ర వస్తాము. ఆ నిద్ర వల్ల ప్రార్థనా జీవితం ఉండదు. రెండవది, పరిశుద్ధాత్మలో ఉండదు. ఉండదా? ఉండదా? చాలా మంది ఉంటదని అనుకుంటున్నారు. ఏముండదు. ఆయన పరిశుద్ధంగా ఎట్లా ఉందో ఎందుకుందో కూడా నేను ఈరోజు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే మూడవది, దేవుడు మనకి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు. దేవుడు మనకి ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాలు. ఏంటి ఆశీర్వాదాలు అంటే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. దానితో పాటు నీవు దేవుడితో కూడా సత్సంబంధాలు కలిగి వచ్చినప్పుడు నీకు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని ఫిలిప్పీ పత్రికలో మనము చదువుతాం. కాబట్టి ఈ 3 విషయాన్ని ఈరోజు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. అందులో ఒక్కొక్క దానికి 2 ఉదాహరణ కానీ లేదా ఒక ఉదాహరణ కానీ మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతానే యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం ఈరోజు గమనిద్దాం. చూడండి ఒకసారి, అందరూ చదివేదానికి ప్రయత్నం చేయండి. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన పడుకోన్నాడా? కూర్చొని నీవు లేచి అని మాట లేవవలసింది ఎవరు? నీరసంగా ఉన్నాడు లేవవలసింది. ఈయన అలా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, లేకపోతే స్థిమితంగా ఉన్నాడు. నువ్వు లేచి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. మనం కూడా లేవాలి. ఎప్పుడు లేవాలి? చనిపోయిన రోజు లేవాల్సింది. నిద్రలో నుంచి మేలుకోవాలి. అది నేర్చుకున్నా ఇక్కడ అర్థం. మొత్తుగా ఉన్నాడు ఈ వ్యక్తి. దేవుని వాక్యము ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన సైలెంట్ గా ఉన్నాడు. అందుకనే యోనా లేపైకి నీవు లేచి చదువు, నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏంటట దుర్గతి అంటే? మన తెలుగు భాషలో దాని అర్థం ఏంటి? నాశనం చేయడానికి ప్రాముఖ్యంగా సిద్ధపడి ఉన్నాడు దేవుడు. దానికి మహా దుర్గతి. మన జీవితాలు కూడా ప్రార్థన లేకపోతే మహా దుర్గతి కలుగుతాయి. విశ్వాసికి ప్రార్థనా జీవితం లేకపోతే మహా దుర్గతి. ఆ దుర్గతి ఇప్పుడు రాదు, కానీ ప్రవక్తల గ్రంథాల్లో పాత నిబంధనలో దేవుడు అప్పటికప్పుడే చూపిస్తూ వచ్చాడు. కొత్త నిబంధన ప్రకారం అలా లేదు. ఎందుకంటే మనకు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివితే దేవుని కోపము శీఘ్రముగా రాలేదని ఆలస్యం
మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నారు. ఏం లేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. మీరు ప్రవక్తల గ్రంథాలు చదవండి. తప్పు చేసిన చోట మౌనంగా ఉన్నాడు అంటే కారణం దేవుని ప్రేమ నీ మీద ఇంకా ఉంది. అది ఒక్కసారి వెనక్కి తిరిగిగా తట్టుకోలేవు. మనుషుని బాగా మనుషులు పెట్టే వ్యాధులు తట్టుకుంటామేమో కానీ దేవుడు పెట్టే వ్యాధుల నుంచి బయటకు రాలేదు. అందుకనే దేవుడు ఇక్కడ నినివే పట్టణానికి దుర్గతి కలగబోతా ఉంది. యోనా నువ్వు లేచి ఎక్కడ పడ్డాడు? నినివే పట్టణానికి వెళ్ళి అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పోవాలని యోనా యొప్పేకి పోయి నాయనా తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణాన్ని చేయించి డబ్బులిచ్చి మీరు కూడా ఏంటంట యెహోవా సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయేదానికి ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బులిచ్చి నిర్వహిస్తున్నారు. డబ్బులు దేనికి? లోక సంబంధమైనటువంటి ఆశ్చర్యకి, లోక సంబంధమైనటువంటి సంపదకి మీరు మీ జీవితాలు నడిపిస్తా ఉన్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంట ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోయేదానికి ఆయన ఏమి ఇచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. మీరు ఏమి సంపాదించుకునేదానికి దేనికి దూరం అయిపోతున్నారు? రిటర్న్ జరుగుతా ఉంది ఇక్కడ. యోనా ఏమో తన సన్నిధి నుంచి పక్కకు వెళ్ళిపోవాలని దాని నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. కానీ మనము ఈరోజు విశ్వాసంగా ఉన్నటువంటి మనము ఏంటి? డబ్బులు సంపాదించుకుంటూ దేవుడిని దూరం పెట్టేస్తా ఉన్నాం. దేవుడి విషయాలు అస్సలు పట్టించుకోవట్లేదు. దేవుడి మాటలకి అస్సలు ఎక్కలేకుండా పోయింది. యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోయి గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన చూడండి, అక్కడ ఉన్నటువంటి నావికులు అంటే ఆ పడవ నడిపే డ్రైవర్లు తమ అంటే ఎంత భయమో చూడండి. ప్రాణభయం. ప్రాణం అంటే ఎంత భయమో చూడండి. ఇది క్రైస్తవులకు అస్సలు భయం. ఈ ప్రాణభయం అనేది క్రైస్తవులకు ఉండకూడదు. ఎందుకని మనము తిరిగి వేస్తామని ఒక నిరీక్షణ అనుకుంటారు. వాళ్ళకి భయం కలిగింది. ఏమి భయము? యోనాకు తెలీదా? యోనాకు తెలుసు, నేను ఆ పడవ ఎక్కితే ఏం జరిగిపోద్దో, నేను ఆయన చెప్పింది నేను చెయ్యకపోతే ఏం నా జీవితంలో సంభవిస్తుందో యోనాకు తెలుసు. తెలిసినా ఎందుకు తప్పు చేశాడు? మనం కూడా ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాం. ఎందుకు తెలిసినా కూడా దూరం అయిపోతున్నాం అంటే కారణం ఏంటో చూపిస్తాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవులను ప్రార్థించి అంటే ఓడను తేలిక చేయటకు అందులో ఉన్నటువంటి నిత్యావసర సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పడుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నేను అందులో కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా దీని యొక్క ఈ యోనా గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 అధ్యాయాలలో ఉన్నటువంటి వివరణ ఏంటంటే దేవుడు నినివే పట్టణాన్ని దేవుడు చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుని భయం విడిచి వాళ్ళు ఇష్టానుసారంగా తాగడము, తిరగడము, దేవుని సన్నిధి రాకుండా దూరమైపోవడము, దేవుడు చెప్పినట్టుగా వారి జీవితాలు పెట్టుకోకపోవడము. రెండవది దేవునికి కష్టమైనటువంటి కార్యాలు. దేవునికి కష్టమైన కార్యాలు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలునే చేసుకోవాలి. అది ఆయనకు చాలా ప్రాముఖ్యం. కానీ ఈరోజు మనకు ఎలా అయిపోయామంటే నేను మా భర్తనే మార్చుకుంటాను
మార్చగలవా? నీ భర్తను మార్చగలవా? నీ భార్యను మార్చగలవా? అన్నిలో నుంచి తీసుకొచ్చి ఆమె ఫస్ట్ చెప్తుంది ఏమని, మేము చర్చికి వెళ్ళొచ్చు, మిమ్మల్ని అడ్డం చెప్పండి, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి చెప్తుంది. ఎవరు? ఆమె హిందువులాగైతే ఏ గిఫ్ట్ చేసుకుంటాడు పెళ్ళి, నేను మార్చుకుంటాను నా భార్యని. ఏంటి మార్చింది మొహం? సొలొమోను మహాజ్ఞానవంతుడు ఏమైపోయాడు? స్త్రీలకు లోబడి ఏమైపోయాడు? దేవునికే దూరం అయిపోయాడు. మరి అంత మహాజ్ఞాని దూరం అయిపోయాడంటే ఇక నీ జ్ఞానము నా జ్ఞానం ఎంత? అందుకని ఆయన ఆ యొక్క ప్రాంతానికి, అది పెద్ద పట్టణం, అది ఆ పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అన్ని జనులతో కలిసిపోయి, మనం కలిసిపోతున్నాం కదా ఈరోజు. అన్ని జనుల కంటే దారుణంగా ఉంది మన జీవితాలు. అన్ని జనులైతే శుభ్రంగా వాళ్ళు అనుకున్న వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి దేవతలను, దేవుళ్ళను పర్ఫెక్ట్ గా ఆరాధిస్తారు. మరి మనం అలా ఆరాధించాం. ఎందుకంటే మనకేం లేదు, దేవుని యొక్క భయం లేదు. వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ యొక్క భక్తి చాలా శ్రద్ధలతో వాళ్ళు 4 రోజులు చేస్తారా, 1 రోజు చేస్తారా, లేకపోతే 1 గంట చేస్తారా అనేది పక్కన పెడితే, శుభ్రంగా స్నానం చేసి తలట్టుకొని మంచి బట్టలు కట్టుకొని దేవునికి మంచిగా నైవేద్యం ఎత్తుకొని పోయి అక్కడ వాడు టెంకాయ కొట్టుకొని మనశ్శాంతిగా ప్రార్థన చేసుకుని, వాడు ఇష్టమేగా వాడు ఏదో ప్రార్థన చేసుకుని వస్తాడు. ఏంటి? జీవం లేనటువంటి ఆ యొక్క ఆరాధనకే అంత ప్రాముఖ్యత ఇస్తామంటే, మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మన జీవితాలను కట్టే దేవుడు, మన పాపాలను విడిపించుటకు ఆకాశం నుండి భూమి మీదకి శరీర స్వభావంగా వచ్చినటువంటి దేవాది దేవుడిని మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యం పెట్టుకున్నాం? అలాంటి పరిస్థితి ఆ నినివే పట్టణంలో జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంఘాలలో కూడా విగ్రహారాధన లోపలికి వచ్చేసింది. ఎప్పుడు వచ్చినట్టే ఈ రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు కదా, 2వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఆ యొక్క దుర్గతి సంఘాలకు వచ్చేసింది. ఏంటి? వాస్తు చూసుకోవడం ఒకటి. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ముందు ఎవరి కాడికి వెళ్తున్నారు? పురోహితుడి కాడికి. గృహాలు కట్టుకోవాలంటే ఎవరి కాడికి వెళ్తున్నారు? పురోహితుడి కాడికి. మరి ఇంట్లో ఏదైనా ఒకవేళ అనారోగ్యం ఒకరి తర్వాత ఒకరికి వస్తా ఉన్నందుకో, జ్వరమో జలుబో ఏదో ఒకటి, అప్పుడు ఏమంటారు మన పక్కవాళ్ళు, మీరు వెళ్ళి ఏడన్నా చూపించుకోండి. ఏమి చూపించుకునేది? ఏమి చూడగలడు? వాడు చూసేవైతే వాడి జీవితాన్ని వాడు చేసేసుకోడా? ఏం లేవండి. క్రొత్త నిబంధన ప్రకారము దేవుడు అందరికీ మంచి రాత రాశాడు. నాకు దేవుడు ఈ రాత రాశాడు, ఏం రాయుడు, ఆయన అందరికీ మంచి రాత రాశాడు. మనమే ఆ రాతని చెప్పేసుకుంటున్నాం. ఎప్పుడు? దేవునికి దూరమైపోయి, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని అమూల్యమైన మాటలు వినకుండా, వినా చెవిని పెట్టకుండా, ఒకవేళ చెవిని పెట్టినా అది కార్యరూపంగా జరిగించకపోగా, ఇవన్నీ మనకు పట్టినటువంటి దుర్గతి. ఇదేంటి? నినివే పట్టణానికి దుర్గతి కలిగింది అనే మాట మనకు కనబడుతూ ఉంది. అలాగే మన జీవితానికి దుర్గతి ఎలా కలుగుతుందంటే ఈ కార్యం వల్ల కలుగుతుందని మనము ఆత్మీయంగా మనం నేర్చుకోవాలి. ఇది ముందుగా ఇంట్రడక్షన్. అందుకని దాని ప్రభావము ఎవరికి చెప్పారు? అమిత్తయి కుమారుడు అనేటువంటి యోనాకి చెప్పాడు. యోనా, నువ్వు లేచి నినివే పట్టణానికి పోమంటే, యోనా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి కదా వెళ్ళాలి. కానీ నినివే పట్టణానికి వెళ్ళకుండా ఉండడానికి బలమైన కారణం ఉంటుంది. ఎందుకంటే ఆ నినివే పట్టణస్థులు బహు భయంకరులు. అక్కడ కనానీయులు, యెబూసీయులు, అలాగే గిర్గాషీయులు, అక్కడ 9 రకాల జాతులు వారు నివసిస్తున్నటువంటి ప్రాంతం. వారు మహా భయంకరులు, క్రూరులు. ఈ దేవుని ప్రవక్త ఆ గ్రామంలోకి నడిచి వెళ్తూ ఉన్నాడు అంటే ఆ పట్టణంతా గడగడ మునిగిపోయి ఏం చేస్తాడు? అందుకని కదా సమయంలో మీరు కావాలంటే చూడండి, సమయంలో నుంచి ఏ ప్రాంతానికి సేవకులు వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏం చేస్తాడో, ఏ వర్తమానం వస్తున్నా మా దేవుడికి
ఈ దినం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం, దేవుని మాటలు వింటున్నటువంటి మనం, మన దుర్గతి ఏంటి, మన శరీరానికి పట్టినటువంటి దుర్గతి ఏంటి, లేకపోతే మన ఆత్మకు పట్టినటువంటి దుర్గతి ఏంటి, అసలు మన ఆత్మ దేవుని ఆత్మేనా లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆత్మతోనే మనం జీవిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. వాక్య భాగాన్ని ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా. అందుకనే దేవుని వాక్యము అది 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిది అంటాడు. అంటే అది ఎలా అంటే చదవబడుతున్నటువంటి వ్యక్తికి, అలాగే వింటున్నటువంటి వ్యక్తికి, బోధిస్తున్నటువంటి వ్యక్తికి కూడా వర్తించబడతాది ఈ మాటలు అనేది దాని అర్థం. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము అంటే అర్థం ఏంటంటే అది ఇరువురికి, బోధించే నీకు, బోధ వినే నీకు కూడా ఈ వాక్యం పనిచేస్తుందని దాని అర్థం. అయితే మొదటిగా వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్లకుండా పోవాలనే ప్రయాణమైన పాపం, ప్రయాణం అయిన తర్వాత కొంత మీకు ఆ చరిత్ర ప్రాంతంలో ఉంటుంది ఇదంతా, పోవాలని అనుకున్నాడు పాపం ఆయన. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా భయపడి ఈయన ఏం చేశాడంటే నేరుగా వెళ్ళిపోయి ఎక్కడికి తీసుకున్నాడు టికెట్, తర్షీష్ తీసుకున్నాడు. సరే తీసుకున్నాడు, తెలుసు దేవుడు ఖచ్చితంగా నన్ను ఏదో చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఆ రోజు సైలెంట్గా ఉండేవాడు కాదు. ఈరోజు చర్చికి రాలేదు, అదే దగ్గర పోయింది, ఈరోజు ఏదో ఇబ్బంది పోయింది అని అనుకునే దేవుడు ఇప్పుడు ఉండేది. కానీ అనుకున్న దేవుడు అనుకునేవాడు కాదు. ఆయన నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఆయన ఆజ్ఞని, ఆయన ఆజ్ఞను పాటించకపోతే ఖచ్చితంగా దేవుని దుర్గతి, లేకపోతే దేవుని యొక్క కోపము ఆ ప్రాంతం మీద రగులుకుంటూ ఉంది. అలా రగులుకుంటూ ఉన్నటువంటి సమయంలో అమిత్తయి కుమారుడు అనేటువంటి యోనాని ఆ ప్రాంతానికి పంపించాడు. కానీ ఈయన వెళ్ళకపోగా ఆయన యొక్క జీవితంలో ఏమేమి కోల్పోయాడు? మా దేవుడి నుంచి దండన వచ్చింది, ప్రేమ రాలేదు. దండన నుంచి ఏం జరిగింది చక్కగా ఇప్పుడంతా ఆ ఓడంతా తేలికవడానికి, లేకపోతే సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. అప్పటికప్పుడే తుఫాను రేగుతుందా? ఏం రాదు తుఫాను, అప్పటికప్పుడే ఏం రాదు, ముందుగానే మనకు సూచనిస్తాడు. మనకు కూడా మనం ఆధ్యాత్మికంగా పడిపోతున్నామా నిలబడుతున్నామా అనేది మన ఆత్మ మనకు ముందుగానే బోధిస్తుంది. అలా బోధ వినగలిగే సామర్థ్యం నీకుంటే నీకు అప్పుడు తెలుస్తుంది నేనున్నది నిలబడుకున్నా పడిపోయే స్థితిలో ఉన్నాను, లేకపోతే నిద్రలో ఉన్నాను, లేకపోతే దేవునికి అవిధేయుడిగా ఉన్నాననే విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. అయితే ఈయన వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీకు అంత సమానంగా తెలుసు ఏంటి, ఆ పడవకి తుఫాను రావడం, ఆ తర్వాత పడవలో ఉన్నటువంటి సరుకులని సముద్రంలో వేసాడు. అయినా కూడా సముద్రంలో ఆ యొక్క ఉప్పెన ఆగలేదు. ఆ తర్వాత ఆ యొక్క ఓడను నడిపే ఆ యొక్క యజమానుడు, లేకపోతే ఆ ఓడను నడిపే డ్రైవరు కింద అడుగు భాగానికి ఎవరి వల్ల ఈ యొక్క దుర్గతి మనకు కలిగిందని కిందకి పోతే ఏం చేస్తున్నాడు? మత్తు నిద్ర. అప్పుడు దాకా నిద్రలేదు వాళ్ళ పాపం ఆయనకి, మత్తుగా నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు ఆ మాట్లాడు, పోయి నిద్రపోతూ లేచి నీ ఇష్టానుసారమైనటువంటి దేవుణ్ణి స్మరించుకో అంటే ప్రార్థన చేయి. ఏమని? నీ ప్రాణం దక్కుతాదేమో, ఇదిగో సముద్రం మీద పెద్ద ఉప్పెన వేసింది అని మనకు కనబడలేదు. మన జీవితంలో కూడా అలాంటి ఉప్పెన, కష్టాలు ఉప్పెన. నేను ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఇక్కడ యోనాకు ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఏ కష్టం వచ్చింది? యోనాకు అసలు కష్టం వచ్చిందా? బాగా ఆలోచన పెట్టండి. చాలా మంది యోనాకి చాలా కష్టం వచ్చింది అన్నాడు. యోనాకి ఏ కష్టం రాలేదు. యోనాకు వచ్చింది కష్టం రాలేదు. మరి నీ జీవితంలో నీకు శ్రమలు వస్తున్నాయంటే అది మంచిగా చెబుతాను, మంచిగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి జీవితాలకి శ్రమ, అందుకని కదా ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే శ్రమ వస్తుంది నిలబడు, కష్టం వస్తుంది నిలబడు. అలాగే నిలబడతా ఉంది అంటే నీలో ఎక్కడో లోపం ఉందనేది అని అర్థం. అదే పెట్టుకోవాలి. మన జీవితంలో ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు తీసివేస్తాడు. అలాగే నేను కదా ఆ అమ్మాయి పరిస్థితి అలా అయిపోయింది. దేవుని దగ్గరేమో రక్షణగా వేరు కూర్చున్నది, విడిపించబడింది. మరలా వెళ్ళి దేవునికి ఇష్టానుసారమైనటువంటి కార్యాలు చేయక అనేమనుకుంటున్నట్టే దేవునికి ఇష్టాలైనటువంటి కార్యాలు నేను చేస్తున్నాను అని అక్కడికి పోయే సేవకులకి భోజనం పెడుతుంది. ఆయన వినండి, మన శరీరానికి పట్టిన దుర్గతిదే.
మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్నేమో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, విజ్ఞాపన ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు. కానీ మనలో ఉన్నటువంటి బలహీనత మనం ఏం చేస్తామంటే ఆ అమ్మాయి ఏం చేసిందో మీకు కూడా అదే జరుగుతుందేమో. ఒకసారి మీ జీవితంలో అలాంటి విషయాలు ఉంటే తీసివేసేందుకు ప్రయత్నం చేయండి. ఆమె ఏమవుతుందంటే నేను వచ్చిన సేవకుడిని నేను పోషిస్తున్నాను కదా, నేను ఇంకేం చేయాలి దేవుడికి, దేవుడి సన్నిధికి నేను అది ఏ విషయానికైనా అందరికంటే ముందుగా నా వంతు నేను వేస్తున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇలా రావాలి, నా జీవితం ఎందుకు ఇలా అయిపోవాలి అనుకుంది. అది దేవుడు అడిగాడా? కొత్త నిబంధన ప్రకారం ఏమైనా కొత్త నిబంధన ప్రకారం దేవుడు మీరు భోజనం పెట్టండి, ఇంకా మీరు 10 మందికి సహాయం చేయండి, తద్వారా మీకు ఏమొస్తుంది, నిత్య జీవం వస్తుందని చెప్పాడు దేవుడు. నేను మా తమ్ముడు నాకు మాట్లాడాను, ఒరే చర్చి కట్టాలనుకుంటున్నావు, నీ భాగంగా నువ్వు ఎంతో కొంత సమయం నాకు అందించరా అని అడిగితే నేను ఏమంటున్నానంటే నేను ఇక్కడ పేద ప్రజలకి బట్టలు పంపిణీ చేస్తున్నాను అని అంటున్నాను. అది మంచిదే, అది నేను తప్పని చెప్తున్నాను. మరి పేద ప్రజలకి పంపిణీ చేసినంత మాత్రాన నిత్య జీవం వస్తుందా? ప్రార్థనా జీవితం ఉందా? దేవుని వాక్య ప్రకారమైన జీవితం ఉందా? వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా నువ్వు ఎన్ని భోజనాలు పెట్టినా, నువ్వెంత దానం ఇచ్చినా అది నిత్య జీవానికి దారి తీసుకొని పోదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుంటామో, దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకుంటామో, అప్పుడు మాత్రమే మనం 5 పైసలు ఖర్చు పెట్టినా దాన్ని నీకు మత్తయి సువార్త 10వ అధ్యాయం ఉంది, అక్కడ తుప్పైనను చివటైనను కొట్టనటువంటి ప్రాంతంలో దాచిపెట్టుకుంటున్నావు అనేది అని అర్థం. మరి అలా లేకుండా నువ్వు ఎంత ధనాన్ని కుమ్మరించినా ప్రయోజనము ఉండదు, అంతే. ఈ విషయాన్ని అయితే అక్కడ యోనా చాలా నష్టపోయాడని అనుకుంటే ఏం నష్టపోలేదు. ఆయనకి ఇంకా బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, అందుకని ఆయనకి శ్రమ కలిగించాడు. మరి నీకు నాకు శ్రమ వస్తుందంటే జ్ఞానం కలిగి జీవించాలి మనం, ఇంకా ప్రార్థనలో ఎక్కువగా కొనసాగాలి, అప్పుడు మనకి అవి తొలగిపోతాయి. అందుకని శోధించబడిన తర్వాత యెషయా గ్రంథంలో ఉంది మాట, శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా ఉంటుంది నీ జీవితం. ముందు రావాల్సిన మనకి ఏం కావాలి? మన ఆత్మను మలినంతో ఉంది. ఆ మలినమైనటువంటి ఆత్మను వాక్యమైన దాంతో కడుక్కోవాలంటే చాలా కష్టం. అయ్యే నీకు ఈ కష్టాలు, నీకు ఆ కష్టాలు వస్తున్నాయంటే నీ హృదయం సరిగా లేదని. అట్లని అందరికీ కష్టాలు వస్తున్నాయి, మాకు కూడా కష్టం, మేము కూడా అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నామే, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యానికి వస్తున్నాం, దేవుని పరిచయంలో ముందుకు వస్తున్నాం, అయినా కూడా మాకు శ్రమ తగ్గట్లేదంటే అది దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన శోధించే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నేను శోధిస్తాడు ఆయన శోధించే దేవుడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నా వ్యక్తి ఇంకో కుమారుడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? అద్భుతం చూడడానికి వచ్చాడా, ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చాడా, లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోవడానికి వచ్చాడని చూస్తాడు. మనం దేనికి వస్తున్నాం? ఆశీర్వాదాలకి ఆరోగ్యం కోసమే వస్తున్నాం దేవుని దగ్గరికి. అలా రాకూడదు. ఈ ఆరోగ్యం ఏమైపోతుంది? ఒకవేళ నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు 100 సంవత్సరాలు, ఆ తర్వాత నేను చనిపోదా? మరి ఆ చనిపోయేదానికి ఎక్కడిపోతే ఏమవుతుంది? ఎక్కడో ఏ కాడికి ఎక్కడికేలకు పోవాల్సిందే, పోతాం అంతే. దానికి ఎందుకు భయం? అందుకని భయపడేది యోనా. నేను ఈ రోజు నా పని అయిపోయింది అనుకున్నాడు, కానీ ఆయన ఏం కలిగించాడు? జ్ఞానం కలిగించాడు. ఆయనకి బుద్ధి ఇచ్చేదానికి, ఆయనకి దేవుని కోపం ఏంటో రుచి చూపించడానికి. యోనాకు తెలియదు, ఆ కోపం తెలుసు. ఆయన కోపం మహావేంద్రంతో, ప్రకటన గ్రంథాన్ని చదవండి 11వ అధ్యాయం నుంచి ఎక్కసంత దేవుడు మహావేంద్రంతో, వేంద్రం అంటే తెలుసా? భయంకరమైనటువంటి కోపం అని. కోపం వేరే, భయంకరమైనటువంటి కోపం వేరే. అలాంటి యేసు ప్రభు మన భూమికి తిరిగి రాబోతా ఉన్నాడు. ఆ రాబోయే సమయానికి నేను ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనలో ఖచ్చితంగా ఈ 3 ప్రాముఖ్యతలు ఉన్నవో లేవో పరిశీలన చేసుకుందాం. సింపుల్ గా మీకు అర్థమయ్యేదానికి 2-3 విషయాలు నేను ముందుకు వెళ్ళడానికి
ప్రయత్నం చేస్తాం. మొదటి విషయం ఏమమ్మా, ఏంటి చదవడం ఉంది, ఏముంది, ఏం పోగొట్టుకుంటాం? అయినా ప్రార్థన జీవితాలు లేకపోతే దేవుని యొక్క మహిమ మనకు కనబడుతుందా? చూద్దాం. యేసు ప్రభు తన శిష్యులకు ఒక మాట చెప్తూ మార్కు సువార్తలో ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని ఒకసారి మన మనుగడలోకి తెచ్చుకున్నాం అని జాగ్రత్తగా వినండి. విన్నదాన్ని మన జీవితంలో అవలంబించుకునే దానికి ప్రయత్నం చేయండి. మనం ఈ లోకంలో ఉన్నాం, మనం ఈ లోకం శోధిస్తుంది. అవని ఏ రీతిగా శోధించిందో అలాగనే మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి సంపదంతా లేకపోతే సుఖ సౌఖ్యాలన్నీ కూడా మనల్ని శోధిస్తాయి. ఆ శోధనకి నువ్వు పడిపోకూడదు. అందుకని యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. చదువుతానైనా మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, 36 నుంచి మనం చదువుకుందాం. 37 చదువుకుందాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియను మేలుకొని ఉండలేవా? ఏంటంట? ఎందుకు మేలుకొనమన్నాడు? మీరు శోధనలో పడుకుంటున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏంటంట? ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒక్క క్షణమైనా అసలు వేకువజామున ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏం చెప్తున్నాడు? మీరు సీమోను, ఎవరైనా పేతురుకి మరొక పేరు సీమోను, ఒక్క క్షణం కూడా వేయలేవా? రాత్రి 12 గంటలకు పడుకుంటున్నావా? మరి 12 గంటలకు ఏం చేస్తున్నావా? ఫోన్లు చూస్తున్నారా? టీవీ పెట్టుకొని ఆస్వాదిస్తున్నారా? లేకపోతే లేకపోయినటువంటి మాటలతో మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకుందాం మన జీవితం ఎలా పాడైపోతుందో. పేతురు చెప్పాడు, పేతురు నువ్వు ఒక్క క్షణం చెప్పు. ఎందుకంటే మీరు శోధన తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంట? మేలుకోవాలి. నీవు నిద్రపోతున్నదానికి నిద్రకి కొంత భంగం కలిగించాలి. కొంతమంది 8 గంటలు పడుకుంటారు, ఇక ఉదయం 8 కూడా నడపడానికి కారణం ఏంటంటే అది నిద్రపోతున్నాం. దానివల్ల 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. నిద్ర ఎక్కువ వస్తుంది అంటే మనం ఎవరు పట్టేస్తున్నారని? అపవాది మనల్ని పట్టి పిడిస్తున్నాడంటే దాని అర్థం. మెరుగుగా ఉంటాడు. ఎలాంటి మెరుగు అంటే చురుకైనటువంటి మెరుగు. నిద్రపోయే సమయం అంతా మొత్తంగా ఉంటుంది. మనకు నెలకు ఎలా ఉన్నారంటే కనీసం అంత సంతోషం చేసేయాలి. అది దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఉండవలసినటువంటి క్వాలిటీ. సరే, ఇక్కడ మరొక మాట చూద్దాం. చూడండి, అలాగే లూకా సువార్త ఏం కోల్పోయారు? పేతురుకి చెప్పాడు. పేతురు ఏం చేశాడు? నిద్రపోయాడు. నిద్రపోయినందుకు ఏం కోల్పోయాడు ఆ వ్యక్తి? మరి నువ్వు నేను ఈ నిద్రతో కొనసాగుతుంటే మనం ఏం కోల్పోతున్నాం అనేది లూకా సువార్త చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం 37 నుంచి మనం చదువుకుంటాం. 37 లూకా సువార్త 9వ అధ్యాయం 37 వచనం. 9వ అధ్యాయం 37. మరునాడు వారు ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఎన్నో వచ్చిన చదువునా? లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. సార్ అదే నా చదివేది. 31వ వచనం. లేకపోతే 28 నుంచి చదువుకుంటాం. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అంత బాగా మనకు అమ్మాయి అని ఎవరు చెప్పాడు ఈ మాటలు? నేను ఇక్కడి నుంచి కాదు, మనం ఇందాక ఎక్కడ చదివాం? మార్కు సువార్తలో ఎవరు చెప్పాడు? పేతురు చెప్పాడు. ఇప్పుడు అదే మాట కంటిన్యూషన్ చేయండి. ఈ మాట చెప్పినది వదులుకొని రమారమి ఎవరు పెట్టుకుపోయాడైనా? పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటకు
ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము మారెను, ఆయన వస్త్రము తెల్లని మారెను, దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషేయు ఏలియాను. వారు మహిమతో అగ్గుపడి ఆయన విషయంలో నెరవేర్చబోవు నిర్గమనను గురించి మాట్లాడుచుండిరి. పేతురు అతనితో కూడా ఉన్న వారందరూ ఏంటంట, ఏం చేశారు వీళ్ళు? నిద్ర మత్తుతో. చదువు కొనసాగించు. చాలు. వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు నిద్రపోయారు. దేవుడు వారికి చెప్పాడు ఏమని? ఇదిగో మీరు శోధనలో పడకుండా ఉన్నట్లు, మీ కుటుంబాలు మీ జీవితాలు బాగుపడినట్లు, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఏం చేయాలంట? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన లేని జీవితాలు దేవుడు లేని ఇల్లు లాంటివి. ఆ ఇల్లు చీకట్లోనే ఉంటుంది, కానీ ఆ ఇల్లు ఏమవుతుంది? నేను అనేక మందికి నివాసాన్ని ఇస్తున్నాను, నేను అనేక మందికి ఏమిస్తున్నాను? నివాసాన్ని ఇస్తున్నాను, నీడనిస్తున్నాను. నేను అనేక మందికి నా యొక్క నీడలో పెరుగుతున్నాను అనుకుంటుంది. కానీ ఏం లేదు అక్కడ? వెలుతురు లేదు. నీ జీవితం నా జీవితంలో వెలుతురు లేనటువంటి జీవితాలుగా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇల్లేమో పెట్టుకున్నా మంచిగా, కానీ ఆయన ఏం లేదు, దీపం లేదు. ఆ దీపం ఆరిపోయింటే ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు? చీకటి కలిగినటువంటి ఇల్లు. ఆ ఇల్లు ఎలాంటి ఉత్సాహాన్ని ఇవ్వదు. అది ఆ ఇంట్లో ఏ వస్తువు కూడా కనపడదు. ఏమేమి కనపడతాయి అక్కడ? అచీకట్లో మనకి ఏం కనపడతాయి? గుంట, మిట్ట, లేకపోతే అక్కడ ఏమన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమీ తెలియదు. అలాంటి జీవితాల్లో ఉన్నామేమో, చీకటి కలిగినటువంటి జీవితాల్లో ఉన్నామేమో. మన జీవితాలు ఒకసారి మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు పేతురుని హెచ్చరిక చేస్తాడు. పేతురు, మేలుకో, నిద్రపోతున్నామేమో, ఒక క్షణం మేలుకో. ఎందుకని? మీరు శోధనలో పడకుండా ఉంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ పేతురు ఏం చేశాడు? మత్తుగా పాల్గొన్నాడన్నమాట. మీరు కూడా మత్తుగా నిద్రపోతున్నారేమో, జాగ్రత్త. దేవుడు ఈ రోజు మనకి హెచ్చరిక చేస్తాము. ఎందుకంటే ఆయన రాకడ త్వరితంగా ఉంది. ఆదివారం వచ్చాము, చూసుకున్నాం, వెళ్ళిపోయాం, ఇక మనకి ఏం సంబంధం లేదు. ఇది మత్తు. నిద్రపోతున్నారంటే మంచంలో కొడుకున్నారు అనుకుంటారేమో. ఆధ్యాత్మికంగా చాలా అర్థాలు వస్తాయి. ఆదివారం వచ్చాం, చర్చ చూసుకున్నాం, ఇక మనకేం పని, ఇక మాకేం అవసరం లేదు అనుకుంటున్నారేమో. ఇది కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మత్తే. ఈ మత్తు నుంచి బయటకు రావాలని ప్రభు మనతో ఏదైనా మాట్లాడతాము. అలాంటి మత్తు స్వభావం కలిగి పేతురు ఏం పోగొట్టుకున్నాడు? పేతురు ఏమంటున్నాడు? నేను ప్రభువుతో ఒకటి నడుస్తున్నాను కదా, ప్రభువే నేను మొదటి శిష్యుని కదా, నాకు అన్ని సమృద్ధిగా దొరుకుతాయి అనుకున్నాడు. కానీ కోల్పోయింది ఏంటి? ఆయన మహిమను చూడలేకపోయాడు. అలాగే నేను ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను, దేవుని మాటను చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్య ధ్యానంలో ఉన్నాను, కానీ ప్రార్థన లేదు. ఈ ప్రార్థన లేకపోతే ఏమవుతుంటున్నాయేమో. ప్రార్థన చాలా ప్రాముఖ్యం, సహవాసం చాలా ప్రాముఖ్యం. అందుకని 133వ కీర్తనలో ఆ 3 చరణాలు దేవుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలాగే నలుగురు కలిసి ప్రార్థన చేస్తే దాని బలం అంటే అంత బలం వస్తుంది. అందుకని చూడండి, చాలా ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు చెప్పండి? మనలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. పెంతెకోస్తు అని, ఇంకోకోస్తు అని, లోకల్ అని, ఇట్లా ఉన్నాయి. ఏ సంఘం అభివృద్ధి చెందుతుందో తెలుసా? ఏ సంఘం అయితే ప్రార్థనలో కొనసాగుతుంది. అందుకనే భక్త సింగ్ ఫెలోషిప్ చూడండి, ఆ సంఘం ఎంత డెవలప్ అవుతుందంటే అసలు సూపర్ ఉంటుంది. ఏంటంటే ముందు వాళ్ళు నేర్పించేది ప్రార్థన, ఆ తరువాత ఇచ్చే గుణం. ఏమిచ్చే గుణం? ధనం ఇచ్చే గుణం అనుకున్నాను పంపదీసి. ఏదైనా ధారాళంగా ఇచ్చే గుణం. దేవుని సేవకి ఏదైనా సమర్పించాలి, నీ జీవితాన్ని కూడా సమర్పించుకోవాలి.
అలాంటి జీవితాలు కలిగిన వాళ్ళని వాడు అక్కడ కానిస్తున్నాడు. చూడండి, మీరు కావాలని గమనించండి. క్రీస్తు సంఘం ఉంది మన నెల్లూరులో. అక్కడ ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఎవరు పాట పాడడానికి ఛాన్సెస్ లేవు. వాడు ఎలా కూర్చోవాలి. మరి ఈరోజు మీరు సంఘాలు ఎక్కడ వచ్చారు? మీకు ముందుగా మీరే పాట పాడండి, ఆరాధన చేసేది మీరే. ఆ సంఘాన్ని ఇవ్వండి. ఆ సంఘంలో మీకు అసలు ఛాన్సెస్ ఉండదు. ఎవరు వాడు? ఎందుకంటే స్త్రీ ద్వారా పురుషులు పాపం చేశారు. అందుకని వాడు కనపడు ఎలాగన్నారు, అది వాడు లెక్క. నేను కూడా వెళ్ళాను. వెళితే అసలు ఆరాధన చేయలేదు. చప్పట్లు కొట్టి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ మనకు అలాంటి సిద్ధాంతాలు చెప్పలేదు దేవుడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు నన్ను ఆరాధించేటప్పుడు ఏమి చెప్పాడమ్మా? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించుంటే అదే వాడు పట్టుకునే దాన్ని. అట్టని చప్పట్లు కొట్టులు కొట్టేసుకోవాలి దాని అర్థం. వాడు సిస్టమేటిక్గా ఉందో సిస్టమ్ అంతా. కాబట్టి ఆ సంఘాలు అభివృద్ధి పరిచేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మొదటిది. ఏం బాగొట్టుకున్నాడు పేదలు? ఏం బాగొట్టుకున్నాడు? దేవుని మహిమను చూడలేకపోయాడు. మరి నీవు నేను దేవుని సన్నిధికి వస్తున్నామని భ్రమలో ఉండి దేవుని యొక్క ప్రణాళికను చూడలేకున్నామన్నావేమో. యేసుక్రీస్తు ప్రభు చూశాడా? ఆయన ఎలా చూశాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే, నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే, నువ్వు బిడ్డపై బయటకు రాకదరికే సమస్తము నేను చేశాడు ఆయన. అలాంటి వ్యక్తికి నువ్వు దాచిపెడతావా? అలాంటి వ్యక్తిని నువ్వు మోసం చేయగలవా? మోసం చేయలేవు. నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన ధనం రేపు లెక్కడుతాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏం చేసావు? నీ సమయాన్ని వృధా చేసావా? టీవీకి, సెల్ ఫోన్కి ఆకర్షణీయులయ్యావా? అవద్దు. అది ఎంతవరకు అంటే జస్ట్ అంతే. అసలు చూడటమే తప్పు. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే వార్తలు అట్లాంటివి చూడాలి. మనం ఏం చేస్తాం? ఇక నేను చెప్పక్కర్లేదు. నాటికి ముగ్గురు రేకులు ఇంకేదమ్మా ఇంకే చెప్పండి. నా మంచి చెప్పండి. ముగ్గురు రేకులు ఒకటి. మా చర్చిలో అక్కడ ఒక చర్చిలో ఆ చర్చిలో ఇంకొక ఉంది. ఆమె 8 గంటల 40 నిమిషాలకి ఖచ్చితంగా ఏదో నాటకం వస్తుందట. ఆ నాటకంలో కూడా పోతుందంట. పాస్టర్ గారు నేను చూడాల్సిందే. ఎందుకంటే చాలా బాగుండేది. చాలా బాగుంది. ఏం పెట్టారు దాంట్లో? మొదటి విషయం అని. లేకపోతే రెండో విషయాన్ని, అలాంటి విషయాల్లో మనం ఎలా ఉన్నామో, దేవుని మహిమను మనం ఏ రీతిగా కోల్పోతున్నామో మన జీవితం మనకి తెలియపరుస్తాము. మొదటిగా అందులో భాగంగా ఏమేమి కోల్పోతాం. ప్రార్థన కలిగిన వాడు ఏమేమి ఎలా జీవిస్తాడో ఒక వ్యక్తిని చూపిస్తాను. సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి మన మాట మనం గమనిద్దాం. 2వ వచనం కాడి నుంచి చదువుదాం. చూడండి, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం, 2వ పుస్తకం. ఆయన గ్రంథంలో జరిగిన ఆయన తీసి సమూయేలు రాసినటువంటి 2వ పుస్తకము 11వ అధ్యాయము 2వ వచనం కాడి చదువుతున్నాం. చదవండి. ఒకనొక దినమున ప్రొద్దుగుకు వేళ ఏం చేయాలి? పొద్దుగుకి తర్వాత న్యాయం చూడండి. రాత్రి పొద్దుగుకి తర్వాత అంటే దాని అర్థం ఎంత? టైం. అక్కడ ఏం జరిగింది? దావీదు అప్పుడు దాకా నిద్రపోయి, అంటే అక్కడ పడక అని ఉంది. ఇక్కడ పడక అంటే నిద్రపోయి ఇప్పుడు లేచాడు. ఎన్ని గంటలకు లేచాడు? పొద్దుకు కింద అంటే 6 గంటలకు లేచాడు అనుకున్నాం. స్నానం చేసేది ఎన్ని గంటలు చేస్తాం? సర్వసాధారణంగా సాయంకాలం స్నానం ఎన్ని గంటలు చేస్తాం? 7 నుంచి 9 లోపల స్నానం చేస్తాం. అప్పుడు లేచుంటాడు దావీదు నా ప్రకారం. అప్పుడు లేచి ఏం విషయం చూడండి చదువు. పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పై నుండి చూచుచుండగా ఏ కనపడతానికి ఈ చేయాలి? పొద్దుకు కింద నిలబడు,
ఆ చూసి దానికి దావీదు ఏమి నష్టపోలేదు అని అనుకుంటున్నారు. కానీ మీరు దావీదు తెలిసి తెలియక, అందుకని దేవుడు కూడా ఆయన్ని ఏమంటున్నాయన, దేవుడు బిరుదించాడు. ఆయన ఏమి ఇచ్చాడు? ఆయన నా హృదయానుసారుడు. దేవుని హృదయం కలిగిన వాడు అలాంటి తప్పు చేస్తాడా? చెయ్యకూడదు. ఎందుకని? వాడు చేయాల్సినటువంటి సమయము ప్రార్థన సమయం. అది ఏం చేశాడు ఆయన? మిద్దికి షికారు కొట్టాడు. మీరు ఏం పడుతున్నారు? 7 గంటలకు ఏం చేయాలమ్మా? స్నానం చేసి ప్రశాంతంగా పనులన్నీ ముగించుకొని ప్రార్థన కూర్చోవాలి. మనం ఏం చేస్తాం? 7 గంటలకి హడావుడిగా ఉంటుంది మన జీవితం అంతా. మన జీవితం అంతా హడావుడి జీవితమే. సరే, నేను అక్కడికి వెళ్ళను. నేనేం చేశానంటే, అక్కడ దేవుడు దావీదును చాలా నష్టపరిచాడు. ఎందుకని? ప్రార్థనా సమయంలో చూడకూడనటువంటి సన్నివేశాలు చూసి మనం ఏం చేస్తున్నాం? దావీదు అయితే చూసేశారు. ఆయన భయంకరమైనటువంటి శిక్ష వచ్చింది. ఎలాంటి శిక్ష వచ్చింది చెప్పండి ఒకసారి. ఏ అనిపించాడు ఆయన శిక్ష? ఆయన ఏం లేదు, అంత హ్యాపీగా ఉన్నాడు అనుకుంటారేమో. చాలా విషయాల్లో నష్టపోయాడు. దావీదు ఎప్పుడైనా సమృద్ధిగా సింహాసనం పెట్టి కూర్చున్నాడా? కూర్చొని పరిపాలన చేశారా? ఎప్పుడు చూసినా అలాగే జీవితం, అలా ఉంటుంది మన జీవితం. ఎప్పుడు ప్రార్థన లేకపోతే స్థితి ఉండదు, ప్రశాంతత ఉండదు మనిషికి. 6 నిమిషం 7 నిమిషం అతి పరుగులు బాధలు. అలాంటి విషయాల్లో మనం అలా నష్టపోతాం. అందుకనే దాని మరొక మాట చూడండి. 55వ కీర్తన గ్రంథము 55వ కీర్తన టోటల్ చూడండి, ముగించేస్తాం. 55 17 వచ్చింది 18 వచ్చింది. 55 17 వచ్చింది చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొదలుపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులైనారు, అయినను వారి నా మీదకి రాకున్నట్టు సమాధానం కలుగు చేసి ఆయన ప్రాణమును విమోచించున్నాడు. మరి నీ మూడో పట్ల ప్రార్థన చేయగలిగితే వసదాల మీద శత్రువు అపవాదిని చూపిస్తుందా? టీవీని అపవాదిని చూపిస్తుందా? లోకంలో ఉన్నటువంటి ఆశని చూపించదు. నువ్వు ఒక పూట కూడా సరిగా ప్రార్థన చేయకపోతే చూపిస్తుంది. లోకమే చూపిస్తుంది. యేసు ప్రభువు చూపించింది ఏమని? ఈ లోక ఆశని ఇస్తా, నువ్వు నాకు మొక్కను మొక్కడా మొక్కడే. మరి నువ్వు నేను ఎందుకు మొక్కుతున్నావు? కారణం ఏంటంటే ఆయన దేవుడు ఏంటి? వేదోజామునే లేచి ఆయన ఎక్కడికి వెళ్ళమ్మా? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన అవసరం ప్రార్థన, కానీ తండ్రి చిత్తం ఉంటుంది. దాన్ని నెరవేర్చడానికి ఆయన ఎక్కువగా ప్రార్థన సమయాన్ని గడిపాడు. మరి ఈరోజు మన ప్రార్థన జీవితాలే లేకుండా పోయాయి. ఇది నంబర్ 1. దాంట్లో రెండవ భాగంలో మొదటి భాగం ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయంటే ఏమి కోల్పోతారని చెప్పాం. ఒకటి, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అలానే దేవుడి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోయిన వ్యక్తిని చూశాం. రెండు విషయాలు చూసాం. ఇకపోతే రెండవ దాంట్లో పరిశుద్ధాత్మను కోల్పోతాం. ఏంటంటే నిద్ర ఎక్కువపోతే, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతే పరిశుద్ధాత్మను కోల్పోతామంట. ఎలా కోల్పోతామో 2 విషయాలు మాత్రమే మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. ఎక్కడ ఎవరంటారు చూడకుండా చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో ఎవరంటారు? కక్కి చెప్పాలి. ఇది మనకు నోటిని సంశోధన పట్ల అంతే. 16వ అధ్యాయం 19-20 వచ్చిన త్వరగా పరిశుద్ధాత్మ ఎలా కోల్పోతారో చూడండి. ఆమె ఎట్లంట లలడించింది. మన భాషలో ఎట్లంట లలన చేసింది. ఎవరిని? సంసోనుని, ఇశ్రాయేలుకి అధిపతిని, బలాఢ్యుడిని. ఆయన ఏమనుకున్నాడు? నేను బలవంతుడిని, నన్నే మోసం చేస్తుంది, నా ఎంత వచ్చి అపవాది నిలబడగలదా, దాన్ని నేను చీల్చి చెండాడతాను అనుకున్నాడు. కానీ ఏమైపోయాడు? ఆయనలో ఉన్నటువంటి బలం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి బలం ఏంటమ్మా?
ఎంట్రుకలే ఆయన బలం. ఆ బలాన్ని సింపుల్ గా తీసేసింది. ఇశ్రాయేలుని ఎంతమంది చంపాడు ఆయన? గాడిద ఎక్కుతో, దవడ ఎక్కుతో, గాడిద దవడ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? మీరైతే పొడిగా ఉంటుంది ఒక మొరం, లేదంటే ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఎక్కుతో ఎంతమంది చంపాడు ఆయన? ఫిలిష్తీయుల్ని 3,000 మంది చంపాడు. అలాంటి వ్యక్తి అంతగతో కలంతో ఎముకతో 3,000 మందిని చంపిన వ్యక్తి ఏమనుకున్నాడంటే, నన్నే చేస్తుంది ఆఫ్టర్ స్త్రీ, నన్నే చేస్తుంది, నన్ను ఏం చేయదనుకున్నాడు. ఏం చేసుకుంటానండి? పరిశుద్ధాత్మ ఆయన శక్తినే ఆయనలో లేకుండా చేసేసింది. చూడండి, చదువు 19:20. నిద్రపుచ్చి, నిద్ర వల్ల ఏం కలుగుతుంది? ఏం నష్టం? పేదలు పోగొట్టుకున్నాడు దేవుని ఒక దర్శనం. దావీదు పోగొట్టుకున్నాడు శరీర సుఖాన్ని. సంసోను పోగొట్టుకున్నాడు పరిశుద్ధాత్మని. మరి నువ్వు నేను నిద్ర మత్తుతో దేవుని సహవాసానికి దూరం అయిపోయి ఏమేమి పోగొట్టుకుంటున్నావు అంటే, ఈ లోకంలో ఉన్న ఎన్ని పోయినా ఇబ్బంది లేదు, కానీ ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం దేవునికి దూరం అయిపోతున్నాము అంటే నిత్య జీవానికి దూరం అయిపోతున్నాము అనేది అర్థం. నీవు నిత్య జీవానికి దగ్గర అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి దగ్గర అవ్వాలని దేవుని యొక్క వాక్యము శ్రమిస్తాము. మూడవదిగా ఆశీర్వాదం పోతుంది. దీంట్లో పరిశుద్ధాత్మను కోల్పోతామని చెప్పాను కదా, దానికి ఒక 2 రెఫరెన్స్లు ఉన్నాయి. నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి 30 వచనాలు చదవండి. అలాగే రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు మీరు చదువుకోండి. మీకు బాగా అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, మన జీవితంలో సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ క్లారిటీగా రాయబడింది. ఇక మూడవది, ఆశీర్వాదాలు పోతాయి. నిద్ర వల్ల ఆశీర్వాదాలు పోతాయి. ఎలా పోతాయో ఒకే ఒక మాట చదివించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 10 నుంచి 20 వచనం చదవాలి త్వరగా. సామెతల గ్రంథము 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అమ్మా కొంచెము పులికరమని, కొంచెం చేతులు ముడుచుకొని నీవు అనుకుంటున్నావు. అందుచేత ఏంటంట, ఎలా వస్తాడు? దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొక్కకు వచ్చును. నేను ఇంటికి చదవండి. మనం ఎలా పరిస్థితుల్లో ఉన్నాం? ఎందుకు మనం ఎంత సంపాదించినా మనం దరిద్రం వదిలిపెట్టడం కారణం ఏంటి అంటే, మనం దేవునికి మన జీవితాలను సమర్పించుకోలేదు. అంతే. సమర్పణ కలిగిన జీవితం ఎలా ఉంటుందో దాని లెక్కలు వేరేగా ఉంటాయి. అర్థమైనా? ఇంకొక మాట చూస్తే 21వ అధ్యాయం 17వ వచనము, అలాగే 22:7వ వచనము, అలాగే 23:21 వచనం. మరి విశ్వాస జీవితంలో అవన్నీ మనకు గుర్తించేదానికి, అంటే మనం వాటిని చూసి నేర్చుకునేదానికి. అయితే విశ్వాసి ఎలా ఉన్నానో చివరి మాటగా చదివి మనం ముగించుకుందాం. చూద్దామే. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏముంటుందో ఒకసారి ఆ మాట చదివేస్తే మనం ముగించుకుందాం. 1 తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. రాజు కొరకును, అధికారుల కొరకును, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడిన దేవుడు హెచ్చరిక చేశాడు. ఏ హెచ్చరిక అంటే ఏమి చేయాలంట? యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఉన్నాయా మన జీవితంలో? ఒకవేళ మన జీవితంలో అవి ఉంటే నీవు ధన్యుడివే. నీవు ఈ భూమి మీద నీ ప్రాణం విడిచిన వెంటనే దేవదూతలు నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి. ఒకవేళ అలా లేదు నీ జీవితం అంటే ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మనం ఇప్పుడు దాకా మనం కొన్ని మాటలు చూసాం. ఆ మాటల ప్రకారం మన జీవితం లేకపోతే నాతో పాటు ఏకీభవించి
ప్రార్థనలో మరి ముందుకు వెళితే దేవుడు మన అందరి ప్రార్థన విని మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ దేవుడు సరి చేయబడుగాక. ఆమేన్.